మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. Yes. ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం? ఎందుకు ఇష్టం అల్లు అర్జున్? అల్లు అర్జున్ అంటే తన మూవీస్ బాగుంటాయి, తన ఎక్స్ప్రెషన్స్ అదంతా బాగుంటుంది కాబట్టి అల్లు అర్జున్ అంటే ఇష్టం. సో మీకు అల్లు అర్జున్ మూవీస్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం? అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురం. సో ఎందుకు? ఎందుకంటే ఆ సినిమా బాగా హిట్ అయింది, చాలా బాగుంది కాబట్టి నాకు ఆ మూవీ అంటే చాలా చాలా ఇష్టం. సో ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ది ఒక మూవీలో నుంచి ఏదో ఒక మూవీలో నుంచి ఒక డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ తగ్గేదే. సో అలా వైకుంఠపురం ఎన్నిసార్లు చూసుంటారు ఈ మూవీ? ఒక 8-9 టైమ్స్ చూసా. మరి రీసెంట్గా పుష్ప కానీ పుష్ప 2 కానీ చాలానే వచ్చాయి కదా, మరి ఆ మూవీస్ అవి కూడా చూశాను. వాటిలో అన్నిటికంటే అలా వైకుంఠపురం అంటే చాలా ఇష్టం. మరి ఫేవరెట్ హీరో మీద చాలా ఎక్కువ ట్రోల్స్ అవి వస్తూ ఉన్నాయి ఈ మధ్య, మరి ఆ ట్రోలింగ్స్కి ఏం చెప్తారు మీరు? వాటికంటే ఏం లేదు. అసలుకి ఏం జరిగిందంటే ఇప్పుడు అలా జరగాలంటే వాళ్ళకి ఏదన్నా బ్యాడ్ కామెంట్స్ ఏదైనా రావాలంటే వాళ్ళు ఏదన్నా చిన్న మిస్టేక్ చేస్తే అక్కడ అలా వస్తుంది కాబట్టి అలా బ్యాడ్ ట్రోల్స్ చేస్తారు కాబట్టి ఇక సో అలా. సో రీసెంట్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్కి కార్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే హస్బెండ్ అంటే ఇలానే ఉండాలంటారా, మీ ఫేవరెట్ హీరో ఇలానే ఉండాలంటారా, ఏం చెప్తారు? చెప్పండి నార్మల్గా. అంటే హీరో అంటే ఇలానే ఉండాలా, ఒక హస్బెండ్ మెటీరియల్ అంటే అలా ఉండాలంటారా? అంటే వాళ్ళ వైఫ్కి ఏమి ఇవ్వాలి, ఏం చెప్పాలి అని తనకి తెలుసు కాబట్టి వాళ్ళ వైఫ్కి కార్ గిఫ్ట్ ఇవ్వాలా, ఏది ఇవ్వాలా అని అలా ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆమె ఎక్స్పెక్ట్ చేసిందో తెలీదు, ఆయన ఇచ్చారు కాబట్టి వాళ్ళ వైఫ్ హ్యాపీగా ఫీల్ అయింది. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అండి. జూనియర్ ఎన్టీఆర్. సో ఎందుకు? నటన, నాట్యం, పర్ఫార్మెన్సు, డైలాగ్ డెలివరీ, ఇక ఆల్రౌండర్ అని అనుకోవచ్చు అనమాట. సో అందుకే నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. సో జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక మూవీ చెప్పండి, మీకు బాగా ఇష్టమైన మూవీ. నాకు టెంపర్ అంటే బాగా ఇష్టం అండి. అవును, టెంపర్లో ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్టింగ్ కానీ. సో ఫస్ట్ హాఫ్ నెగిటివ్గా అండ్ సెకండ్ హాఫ్ పాజిటివ్గా కానీ ఆయన నటన అంటే సెకండ్ హాఫ్లో ఆయనకు ప్రాణం పోసిన మూవీ. సో నాకు టెంపర్ అంటే బాగా ఇష్టం. సో ఒక డైలాగ్ ఎన్టీఆర్ గారిది. నా పేరు దయా, నాకు లేనిదే అది. ఇంకా నెక్స్ట్ సిటీ నుంచి సిటీకి వచ్చాడు, గుర్తు రావట్లేదు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. ఇంకా నీకు చుట్టూ వైఫైలా ఉండడం కానీ నాకు చుట్టూ వైఫైలాగా ఉంటుంది. దండయాత్ర, దయాగఢ్ దండయాత్ర. సో ఇదే డైలాగ్ని మీరు సాడ్ రూపంలో చెప్పండి, చాలా సాడ్గా బాధపడుతూ. ఇదే డైలాగా? దండయాత్ర, ఈ దయాగఢ్ దండయాత్ర. నేను చెప్పినా కదా దండయాత్ర. ఇంకా డైలాగ్ ఏం చెప్పాలండి? ఇంకో డైలాగ్ అంటే రైల్వే అంటే ఆఫ్టర్ ఆల్ కాదండి. ఆఫ్టర్ ఆల్ రైల్వే కాదు, డైలీ కొన్ని కోట్ల మందిని మా రైల్వే అనేది ఎక్కడి నుంచో తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తుందండి. రోజు కూడా ఒక 30,000 కోట్ల మంది మన ఇండియన్ రైల్వే. సో ఒక పెళ్ళిళ్ళని, పబ్బాలని చెప్పి, ఇంకా పండగలని చెప్పి డైలీ కూడా మా రైల్వే మొత్తం తిప్పుతుందండి. మన రైల్వే ట్రాక్ వచ్చేసి 33,452 కిలోమీటర్లు అయితే డైలీ అందులో ప్రయాణించే వాళ్ళు మాత్రం 15,432 మంది. సో అందులో పిల్లలని, పెద్దవాళ్ళని చెప్పి, ముసలోళ్ళని చెప్పి డైలీ మా రైల్వే అనేది తిప్పుతుందండి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మా రైల్వే ఆఫ్టర్ ఆల్ కాదు. సో ఇంకా ఇప్పుడు మనకి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకుండా ఉండడం కూడా మన మెట్రో కూడా అది కూడా ఒక రైల్వే కదా. సో రైల్వే ఎప్పుడు కూడా ఆఫ్టర్ ఆల్ కాదు. సో సారీ చెప్పండి సార్. సో నైస్ అండి. ఓకే, థ్యాంక్ యూ.